वचन सुनने का मतलब वचन सुनने का मतलब को हम देखेंगे వాక్యాన్ని వినటము అంటే ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఆయే నీతి వచన్ రండి సామెత గ్రంథము 20:22 20:22 నీతి వచన్ 20:22 నీతి వచన్ 20:22 రికార్డ్ చేయండి. 20:22 20 నీతి సామెతల గ్రంథము 20 అధ్యాయము 22వ వచనము. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుము, ఆయన నిన్ను రక్షించును. 20:22 नीति वचन मत कह मैं बुराई का बदला लूंगा, वरन यहोवा की बाट जोता रह वह तुझको छुड़ाएगा. तो परमेश्वर की ओर ताकना या परमेश्वर में बने रहना और इस संसार को जीतने के लिए हमें परमेश्वर का वचन की आवश्यकता है. మనం ఈ లోకాన్ని గెలవాలి, దేవుని చిత్తంలో బ్రతకాలి అంటే ఖచ్చితంగా వాక్యం మనకి అవసరమై ఉన్నది. వచనకి आवश्यकता है. यहाँ पे कहता है कि ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. పైన చెప్పాడు కీడుకి ప్రతి కీడు చేసుకునవద్దు, చేస్తాను అని అనుకోవద్దు. केवल परमेश्वर के लिए बाट जोता रह, मगर ये मत कहना मैं बुराई के बदले बुराई करूंगा. तो हमारी जिंदगी में ये सिचुएशन हर एक జిందగీ में आता रहता है. ఈ విధమైన సమయం లేక సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. ఎవరైనా మనకి ఏదైనా చేశారు అంటే ఖచ్చితంగా మనసు ఎంత ఆవేశంతో నిండిపోద్దంటే అలాగే వాళ్ళకి బుద్ధి వచ్చేలేక నేను కూడా అలాగే చేయాలి అన్న తలంపులు సహజం మానవ రీతిగా. इंसान होने के नाते ये सहज है. अगर कोई हमारे विरुद्ध कुछ बोला कुछ किया तो तुरंत पलट कर हमें जवाब देना, या तो जैसा मेरे साथ किया वैसे मैं उनके साथ करूं, ये विचार आता है. इसलिए ऐसा मत करो. ఇలాంటి ఆలోచన వస్తుంది కానీ అది చెయ్యొద్దు. కానీ యెహోవా కోసం కనిపెట్టుకో, అప్పుడు నువ్వు నిన్ను రక్షించును. लेकिन परमेश्वर के लिए बाट जोता रहो, तुम्हें बचाएगा. यहाँ तो हम दूसरों अगर किसी ने हमारे हम तो बेमतलब की किसी के ऊपर आरोप नहीं लगा रहे, क्योंकि किसी ने हमारे खिलाफ बोला तो हम बोलने का मनसा रखते हैं. हमें लगता है ये बेमतलब की हम नहीं कर रहे. ఎవరన్నా మనల్ని ఏదన్నా అన్నప్పుడు తిరిగి మనం అలాగే చెయ్యాలి, వాళ్ళ పట్ల అలా ప్రవర్తించాలనుకుంటున్నాం కానీ అనవసరంగా చేయాలనుకోవట్లా. కానీ ఇక్కడ యెహోవా కోసం కనిపెట్టు, ఆయన నిన్ను రక్షిస్తాడు అంటే రక్షణకి ఏమైపోయింది అసలు? यहाँ पे कहता है यहोवा की ओर बाट जोते रहो, वो तुझे बचाएगा या तो छुड़ाएगा. ये बचाने का छुड़ाने का मतलब क्या बनता है? यहाँ तो हम इंसान के साथ जिसने गुनाह किया, किसने हमारे खिलाफ किया, उसके साथ उसको सबक सिखाने की या तो मन को ठंडा करने की बात हम करना चाह रहे हैं. ये हर इंसान की सोच है. ఇక్కడ ప్రతి ఒక్క మనిషి ఆలోచన ఏంటంటే మనకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడారా, ఏదైనా చేశారా, వాళ్ళకి తిరిగి అదే విధంగా సమాధానం చెప్పాలి, లేక అలాగే వాళ్ళ పట్ల ప్రవర్తించాలి అనేది మానవులుగా సహజంగా ఉండే లక్షణం. కానీ ఇక్కడ మనతో మాట్లాడుతున్న దేవుని మాట దానికి సమాధానంగా కింద మాట చెప్తున్నాడు. उसके साथ उसकी जवाब देते हुए नीचे बताता है ओ ऐसा मत सोचो तुम इस तरह. నువ్వు ఈ విధంగా నువ్వు ఆలోచించొద్దు. నువ్వు చేయాల్సిన కర్తవ్యం ఏంటంటే యెహోవా కోసం కనిపెట్టుకుంటే నువ్వు రక్షించబడతావు, ఆయన నిన్ను రక్షిస్తాడు. तुम इस चीजों के ऊपर ध्यान मत लगाना, किसी ने तुम्हारे साथ क्या किया मैं भी ऐसा ही करूंगा, इसका ध्यान मत लगाना. तुम्हारी ध्यान होनी चाहिए यहोवा की ओर. यहोवा की ओर ध्यान करने से वो तुझे बचाएगा या छुड़ाएगा. यहोवा की ओर ध्यान लगाने का मतलब क्या है? దేవునందు లక్ష్య పెట్టడం అంటే కనిపెట్టుకోవటం అంటే అర్థం ఏంటి? దేవుడు ఏమై ఉన్నాడు? పరమేశ్వర్ క్యా హతా? వచన్. వచన్ కిస్ లియే హై? వాక్యం ఎందుకు ఇవ్వబడింది? ఉపదేశం ఎందుకు చేయబడుతుంది? ఉపదేశ్ క్యూ దియా జాతా హై? हम लोगों को सुधारने के लिए, మనల్ని సరి చేయడానికి. हमें सुधारने की आवश्यकता क्या थी? మనల్ని సరిచేయాల్సిన అవసరం ఏంటి? స్వాభావికంగా మనం పాపులము గనుక हम स्वाभाविक रीति से पैदाइशी पापी थे. इसलिए हाँ, यीशु मसीह हमारे लिए संसार में अपने लहू बहाकर अपना प्राण देकर उनके अपने लहू के द्वारा हम सबको शुद्ध कर दिया. जो यकीन करेगा इस बात को, हाँ యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టాడు ఆ పాపులందరి కోసం పాపను పరిశుద్ధులుగా చేయాలని. ఈ మాటను ఎవరైతే విశ్వసిస్తున్నారో వారు మాత్రమే రక్షించబడతారు. तो फिर यहाँ पे बताया गया कि बुराई के बदले बुराई मत करो, కీడుకు ప్రతిగా కీడు చేయొద్దు. అలా చేయాలని మనసులో కూడా అనుకోకు. इस तरह करने के लिए भी मन में भी मत सोचो. ये सोचने से क्या होगा, करने से क्या होगा. ఇలా ఆలోచన చేస్తే ఏమవుతుంది?
ఏం జరుగుతుంది, లేక ఆలోచించడమే కాకుండా అలా చేసినట్లయితే ఇంకేం జరగబోతుంది, రక్షణను కోల్పోయే అవకాశం ఉంది. అలా చేయటాన్ని బట్టి మనం ఏమనుకుంటున్నాం, మన మనసు తసల్లి కోసం हम क्या सोचते हैं, हमारे मन को हिम्मत दिलाने के लिए ठीक है जिसने उसने मेरे साथ ऐसे किया तो मैंने भी इसलिए जवाब दे दिया, इसमें क्या गलत है हम सोचते. నాతో ఈ విధంగా ఎవరన్నా వ్యవహరించారంటే వారికి తగినట్టు నేను సమాధానం చెప్పాను, వాళ్ళకి బుద్ధి రావాలని మాట్లాడాను, తప్పే ఉంది అని అనుకుంటున్నాం. కానీ लेकिन इस तरह का सोच रखना ही परमेश्वर की ओर ध्यान नहीं देना. ఇలాంటి ఆలోచన కలిగి ఉండటం దేవుని కోసం కనిపెట్టుకోవట్లా. परमेश्वर की ओर ध्यान नहीं लगा रहे. हमें परमेश्वर की ओर ध्यान लगाने का मतलब उद्धार को बचाने की कोशिश नहीं कर रहे. हम మనం రక్షణను కాపాడుకునే ప్రయత్నం చేయట్లా. उद्धार की बचाने की कोशिश नहीं कर रहे. उद्धार को बचाने की कोशिश ना करने का मतलब है कि हम बदला लेना चाह रहे, పరమేశ్వరికి हाथ में नहीं सौंप रहे. మనకు మనమే పగ తీర్చుకోవాలనుకుంటున్నాం కానీ దేవునికి అప్పచెప్పటం లేదు. పైగా దేవుడు ప్రేమ స్వరూపి, ऊपर से परमेश्वर प्रेम स्वरूपी है और परमेश्वर दयालु है. దేవుడు దయ చూపే దేవుడు. परमेश्वर अनुग्रहकारी है, దేవుడు కృప చూపే దేవుడు. और परमेश्वर क्षमा करने वाले है, దేవుడు క్షమించే దేవుడు. ఇది కదా మరి దేవుని కోసం కనిపెట్టుకోవటం అంటే ఈ లక్షణాలు కలిగి ఉండటము. परमेश्वर की ओर बाट जोने का मतलब इस प्रकार के लक्षणों को रखना ही परमेश्वर की ओर बाट जोना, यानी कि परमेश्वर की इच्छा को जानकर उसी के ऊपर ध्यान लगाकर वो जैसा मन रखता है, जैसा विचार रखता है, जैसा वो पवित्र है, उसी की यत्न में हमें लगे रहना है. మనం దేవుని వైపు కనిపెట్టుకోవటం అంటే దేవుని స్వభావం ఏముంది, దేవుని లక్షణం ఏముంది, ఆయన ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఆయన లాంటి మనసులు కలిగి ఉండాలన్న అపేక్ష ఉండాలి. కానీ ఉనికి సమాన मन होने का इच्छा ही ये लालची होनी चाहिए. हमें हमारा अपनी इच्छाओं को पूरा करने का विचार आना उद्धार को खो बैठना है. మన ఇష్టాలు నెరవేర్చుకోవాలి అన్నది రక్షణను కోల్పోవటం. కాబట్టి నువ్వు కీడుకి ప్రతి కీడు చేయాలన్న తలంపు గనక నీకు వస్తే నువ్వు రక్షణను పోగొట్టుకున్నట్టే. इसलिए किसी ने तुम्हारे साथ बुरा भला कहा, तुम भी उनके साथ वैसा ही करने के लिए तत्पर रहते हो, तो उसका मतलब है आपने जो उद्धार पाया वो खो गया. उद्धार पाने के लिए बहुत बड़ा गुनाह करने की खोने के लिए बहुत बड़ा गुनाह करने की आवश्यकता नहीं है. రక్షణ పోగొట్టుకోవడానికి ఏదో పెద్ద దోషపూరితమైన కార్యాలు చేయాల్సిన అవసరం లేదు. రక్షణను కోల్పోవటము, రక్షణ ఎంత సున్నితమైనదో జ్ఞాపకం చేసుకోండి. उद्धार कितना सूक्ष्म है, कितना छोटा सा है. मतलब हमसे हटने के विषय में बात कर रहे हैं. बहुत ही सूक्ष्म है, छोटी छोटी बातों पे भी गया. ये क्या नेट नहीं है, बंद करो. छोटी छोटी बातों पे भी हम अपना उद्धार को खो बैठते. చిన్న చిన్న విషయాల్లోనే మనం రక్షణను కోల్పోతూ ఉంటాం. అందుకే ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువుని సాదృశ్యంగా తీసుకోండి అని పేతురు గారు చెప్తాడు. मसीह यीशु इसलिए कहता है, पतरस कहता है मसीह यीशु को तुम सादृश्य ले लो. कैसा सादृश्य लेना है? देखो पतरस की पहली पतरस की पत्री 2 अध्याय మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము पहली पत्रस की पत्री 2 अध्याय और 23వ వచనంలో చూస్తే 23 వచనం को देखेगा तो लिखा है, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమపట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. पतरस हमें दर्शा रहे, दिखा रहे हम किसका సాదృశ్య లేకే कैसे हम ऐसा अपने आप को कंट्रोल में रख सकते हैं. ఎలా మనం ఇలాంటి ఉద్దేశాలతో కీడుకు బదులు కీడు చేయాలా, ఎవరన్నా నన్ను వ్యతిరేకంగా మాట్లాడితే నేను తిరిగి వ్యతిరేకంగానే సమాధానం చెప్పాలి అన్న దాని నుండి తప్పించుకోవాలంటే अगर उससे हमें बच निकलना तो पतरस एक इंसान को हमारे सामने रखता है. పేతురు గారు ఒక మనిషిని మన ఎదుట ఉంచుతున్నారు. ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభువుకి వారి గురించి. अब देखिए यहाँ पे 2 अध्याय का पहला पत्रस 23 वचन में लिखा है, वे गाली सुनकर गाली नहीं देता था और दुख उठाकर किसी को भी धमकी नहीं देता था, पर अपने आप को सच्चे न्याय के हाथ में सौंपता था. यीशु ने भी क्या किया? बदला नहीं लिया, बातों की बदला नहीं लिया, गाली की बदला नहीं लिया, मार की बदले मारा नहीं किसी को. యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా ఎవరి మీద పగ తెచ్చుకోలేదు, బూతులకు బదులు బూతులు తిట్టలేదు, తగాదలకు బదులు తగాదలాడలేదు.
నిందించలేదు, ఎవరైనా నిందిస్తే ఎవరైనా కొట్టానంటే తిరిగి వాళ్ళకు కొట్టలేదు. ఎందుకు చేయకుండా ఇంకేం చేశాడంట? అసలు నా కర్తవ్యనే క్యా కియా తా, తన్ను తాను అర్పించుకున్నాడంట. కిసే అర్పణ, ఎవరికి అర్పించుకున్నాడు? న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి. अपने आप को सौंप दिया यीशु मसीह ने। किसको सौंप दिया? जो न्याय करने वाला है, परमेश्वर सच्चे न्याय के हाथ में सौंप दिया। तो हम भी इस संसार में उद्धार को बचा के रखने के लिए हम बड़े बड़े विषयों को सोचते हैं. మన రక్షణ కాపాడుకోవటం కోసం ఏమి చేసి నేను రక్షణ కాపాడుకోవాలనుకుంటాం, కానీ చిన్న సూక్ష్మమైన విషయాల్లో కూడా మనం రక్షణ కోల్పోతున్నామని మనం గ్రహించలేకపోతున్నాం. छोटी सी विषय में भी हम उद्धार को खो बैठ रहे करके हम नहीं समझ पा रहे हैं. इसलिए मैं, चाहे हम सब, चाहे बोलने वाली मैं हूँ, सुनने वाला आप हो, हम सब के अंदर ये लक्षण होना శోభ नहीं देता. మన అందరిలో ఇలాంటి లక్షణం ఉండటం అనేది దేవుడికి చిత్తమైంది కానే కాదు. అందుకే ఏమంటున్నాడు అంటే, इसलिए क्या कहता है भजन संगीत 37 की 34 में, కీర్తనలు 37-34లో, భజన సంగీత 37-34, भजन संहिता 37 की 34 में 37-34 ఏమంటున్నాడు అంటే, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును, భక్తిహీను నిర్మూలము కాగా నీవు చూచెదవు. 34 लिखा है 37 में, यहोवा की बाट जोता रह और उसके मार्ग पर बना रह, और वह तुझे बढ़ाकर पृथ्वी का अधिकारी कर देगा. जब दुष्ट काट डाले जाएंगे तब तू देखेगा. यहाँ पे देखिए क्या बोलता है. हम हमारे विषय में हमारे खिलाफ कोई गलत सोचता है, गलत बोलता है, या हमारे कानों में सुनाई पड़ता है फलाना ऐसा बोलता है तो इनको हम ऐसा करेंगे, वैसे सुनाएंगे, इस तरह की सोच हमारे अंदर आता है. ఎవరైనా మనకి వ్యతిరేకంగా మాట్లాడారు, చేస్తున్నారంటే వాళ్ళకి అలా చేయాలి, ఇలా చేయాలన్న ఆవేశాలు మన అందరికి వస్తాయి. అయితే అది లక్ష్యంగా పెట్టుకుని రక్షణను కోల్పోవటం విశ్వాసులకు తగదు. उस उद्देश्य को लक्ष्य में रखकर उद्धार को खोना विश्वासियों को शोभा नहीं देता. विश्वासियों का क्या काम बनता है? విశ్వాసుల యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటి? రక్షణను కాపాడుకోవాలా, ఉద్ధార్ को बचाना. उद्धार कैसे हो सकते हम? రక్షణ ఎలా పోగొట్టుకోగలుగుతున్నాం? अनेक विषयाలు, ఒక విషయం, చిన్న విషయం, बहुत सारे विषय हैं, उनमें एक छोटे से विषय है, बुराई की बदले बुरा करने का सोचो ही मत. ఎవరైనా నీకు ప్రతిగా కీడు చేస్తే కీడు చేయాలని ఆలోచనే మనసులో కూడా అనుకోకుండా ఉండటమే దేవునికి లోబడటం, దేవుని చిత్తాని కోసం కనిపెట్టుకోవటం. తో यहाँ पे क्या कहता है, ఇక్కడ ఏమంటున్నాడు అంటే 34లో, నువ్వు కనిపెట్టుకుని ఉండి ఆయన మార్గాన్ని అనుసరించు. बाट जोते रहने का मतलब क्या है? उनके मार्ग पर चलो. उनकी मार्ग क्या है? क्षमा करने वाला मार्ग, धीरज धरने वाला मार्ग, క్షమించే మార్గము, ఓర్పు కలిగి ఉండే మార్గము, प्रेम కలిగిన మార్గం, प्रेम है उनके मार्ग में, ये है उनके मार्ग, उसके अनुकरण करो. यहोवा का बाट जोने का मतलब यही है. हम देख रहे यीशु को, हम रास्तों को देख रहे, ठीक लग रहा तो उस रास्ते में जाते रहते, क्योंकि रास्ते को हम बड़ी ध्यान से परखते हुए जाते. गाँव में ज्यादातर ऐसा होता है, మనం జాగ్రత్తగా త్రోవలు చూసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఎందుకంటే మెరకలు పల్లాలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, सहजम. गांव में क्या होता है, उबड़ खाबड़ रास्ता होता है, कांटेदार होता है, इसलिए बड़ी सावधानी से फूट फूट कर कदम उठाते हैं. अगर शहर में चलना तो गाड़ियों में चलते ज्यादातर. ఆ పట్టణాల్లో చూసినట్టే కారులో, వాహనాల్లో ప్రయాణం చేస్తాం. అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటేనే గమ్యానికి చేరుకోగలుగుతామా? అవును కదా. तब भी शहरों में गाड़ियों के बीच में कहीं पे भी हम अपना सफर को सावधान बरतने से हम मंजिल तक पहुंच पाएंगे. सावधान नहीं बरतने से मंजिल तक नहीं पहुंचने पाएंगे. हमारी मंजिल क्या है? మన లక్ష్యం ఏంటి? దేవుని రాజ్యానికి వెళ్ళాలి. అందుకే రక్షించబడ్డాం, రక్షణ పొందుకున్నాం. हमारा लक्ष्य है परमेश्वर के राज्य में जाना है, इसलिए हम उद्धार पाए हैं. तो इस उद्धार को भी बचाना हमारा कर्तव्य बनता है. हवा में दीप रख के छोड़ देने से बुझेगा नहीं क्या? दिया గాలిలో దీపం పెట్టి వదిలిపెడితే అది ఆరిపోదా? జాగ్రత్త వహించాలిగా. ఆ గాలి నుండి కూడా అది కాపాడబడాలి అంటే उस हवा में भी वो दिया बचाए जाने के लिए हाथ को लगा के सावधान बरतना, बहुत सारी इंतजाम करना पड़ता है ना उसको. लक्ष्य क्या है? दिया नहीं बुझना.
हमारे विश्वासियों के लक्ष्य क्या है? उद्धार नहीं खराब होना है. మన విశ్వాసుల యొక్క లక్షణం ఏంటి? మనం పొందుకున్న రక్షణ పాడైపోకూడదు, అది తొలగిపోకూడదు మన నుండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆయన మార్గాలని అనుసరించాలి. इसलिए उनके मार्गों में चलना है. मार्ग यानी कि जैसे आंखों से दिखाई देने वाला रास्ता नहीं है. तारकोल मार्ग है, सीमेंट मार्ग है, मिट्टी का मार्ग है, ये नहीं है. मिट्टी का रास्ता है, ये नहीं है. ఇది సిమెంట్తో చేయబడిన మార్గమా, లేకపోతే తారు పూసిన మార్గమా, మట్టి త్రోవ, అదిగా చెప్తుంది. ఆయన మార్గములు అంటే ఆయన ఉద్దేశములు, ఆయన త్రోవలు, ఆయన ఉద్దేశాలు, ఆయన తలంపులు, ఉనికి ఉద్దేశాలు, ఉనికి విచాर उसी में चलने के लिए कहता है. इसलिए कहता है यहोवा का बाट जोता रहे और उसके मार्ग पर बना रहे और वे तुझे बढ़ाकर पृथ्वी का अधिकारी कर देगा. और जब दुष्ट काट डाले जाएंगे तब तू देखेगा. భక్తిహీనులు ఇక్కడేమంటున్నాడు? భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. తో వచనంతో లిఖావా యహాపే, ఇక్కడ వాక్యం రాయబడి ఉంది కదా. ఆ భక్తిహీనుల నాశనం కోసం మనం కనిపెట్టుకుందామా? మరి మనం క్షమించుకుందాం, కరెక్టే, మనం క్షమించేద్దాం. हम तो उनको क्षमा कर देंगे, परमेश्वर की तरफ प्रेम करेंगे, धैर्य धरेंगे, ठीक है, अच्छी बात है. क्या भक्तिहीनों के सत्यानाश के लिए बाट जोते रहे? భక్తిహీనులు నశించబడాలి అని చెప్పి ఎదురు చూద్దామా? ఇక్కడ ఏమంటున్నాడు? భక్తిహీనులు నిర్మూలము కాగా నువ్వు చూస్తావు ఖచ్చితంగా అని చెప్తున్నాడు कीर्तनकार. भक्तिहीन लोग जब नष्ट हो जाएंगे, काट डाला जाएंगे, तू देखेगा करके बोल रहे. क्या इसी के इंतजार में हम बैठेंगे? దీనికోసం మనం కనిపెట్టుకుందాం. ఎవరైతే మనల్ని బాధపరుస్తున్నారో, ఇబ్బంది పరుస్తున్నారో, నిందిస్తున్నారో, మన విషయంలో అపహాస్యం చేస్తున్నారో, कोई हमारा मजाक उड़ा रहे, हमारा अपमान कर रहे, हमारे निंदा कर रहे, क्या हम उसके विषय में भक्तिहीनों का सत्यानाश या भक्तिहीन काट डाला जाए उसके लिए बाट जोते रहे, उसका इंतजार करते रहे? परमेश्वर ने कह तो दिया, वचन के द्वारा राजा दाऊद के द्वारा बात किया है. దేవుడు రాజైన దావీదు ద్వారా మాట్లాడించాడు కదా, వాక్యమే ప్రమాణం కదా అని భక్తిహీనుల నాశనం కోసం ఎదురు చూద్దామా? భక్తిహీనోं के सत्यानाश के लिए इंतजार करे. భక్తిహీనుల నాశనం కోసం ఎదురు చూసే మనిషి ఎవరు చెప్పండి బైబిల్లో? भक्तिहीन लोग नष्ट हो जाए करके इंतजार करने वाला इंसान कौन था बाइबल में? नाश नहीं किया तो गुस्सा भी आ गया उसको. अब तो समझ में आ गया होगा. ఆ భక్తిహీనులను నాశనం చేయకపోతే కోపం కూడా వచ్చింది ఆయనకి. మరి అందు విషయంలో దేవుడు సంతోషించాడా? क्या उस विषय में परमेश्वर खुश हुआ? इसी को तो समझ में आ गया. बाकी लोगों को समझ में आया? कौन था? యోనా. ఎవరు? యోనా గారు. ఆ నినివే వారు అంటేనే మహా క్రూరులు, వాళ్ళు నాశనం కలగాలని, వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టుతున్నారు మనుషులని, వాళ్ళ నాశనాన్ని కోరుకుంటున్నాడు యోనా. निनिवे के लोग बहुत गलत लोग हैं, उनका सत्यानाश होना चाहिए, ये बड़े क्रूर लोग हैं करके योना इंतजार कर रहा था. मगर इसी बीच में योना ने बोला, परमेश्वर ने बोला उनकी भलाई के लिए, वो नाश ना हो जाए उनके लिए तू जाके प्रचार कर. बदल जाए नहीं तो मर जाएंगे, सत्यानाश हो जाएंगे. परमेश्वर नहीं भेजा, దేవుడు పంపించాడు. ఆ నినివే వాళ్ళు మనసు మార్చుకుని గనక మొరపెట్టుకుంటే బ్రతుకుతారు, లేకపోతే చస్తారు, పోయి చెప్పు అన్నాడు. అది అస్సలకు నచ్చలా యోనాకు. ये बात योना को बिल्कुल अच्छा नहीं भाया नहीं उनको बिल्कुल भी. तो दुष्ट है, वो योग्य है, न सत्यनाश की योग्य है. వాళ్ళు దుష్టులు, భక్తిహీనులు, నశించడానికి యోగ్యులు. వాళ్ళ కోసం పోయి నన్ను ప్రచారం చేయమంటాడేంది? बल्कि परमेश्वर मुझे जाके प्रचार करने के लिए बोलता, बल्कि परमेश्वर खुद उनको नाश करना चाहिए. मुझे क्यों भेज रहे? ये गुस्सा से ही वो निनिवे की जगह తర్షీష్ भाग गया. ఆ కోపంతోనే ఆయనే అసలు వాళ్ళని నశింప చేయాలి. వాళ్ళ క్రూరత్వాన్ని చూసి ఇంకా పైగా నన్ను పోయి వాళ్ళ మారు మనసు కోసం, వాళ్ళ మేలు కోసం ప్రచారం చేయమంటాడు ఏంటి? వాళ్ళు అసలు యోగ్యులు, భక్తిహీనులు, చావుకి నాశనానికి యోగ్యులు అయితే వాళ్ళని చంపడానికి దేవుడు వదిలిపెట్టాలి కానీ, చంపేయాలి కానీ నన్ను పోయి ప్రచారం చేయమంటాడు. నేను పోనని తర్షీష్కి వెళ్ళిపోయాడు. తర్షీష్కి వెళ్ళి जा रहा था. फिर परमेश्वर ने क्या किया हम सबको पता. फिर लेके आ गया परमेश्वर उससे. దేవుడు తిరిగి మళ్ళీ నినివేకి తీసుకొచ్చాడు, ప్రచారం చేశాడు. लेके आ गया, प्रचार भी किया. फिर भी इसके मन में हम विश्वासियों की तरह, అయినప్పటికీ తన మనసులో ఎలా ఉంది? మన విశ్వాసులకు ఉంటది చూసా, సేమ్ అలాగే ఉంది. నిజమే, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దోషణకు ప్రతి దోష చేయకూడదు, నిందకు ప్రతి నింద వేయకూడదు. हाँ सच्ची में आरोप के बदले आरोप नहीं लगाना चाहिए, निंदा के बदला निंदा नहीं करना चाहिए. कोई डांटा गाली दिया उसके बदले गाली नहीं देनी चाहिए. मौका का इंतजार नहीं करना चाहिए बदला लेने के लिए. हमें भी पता है, उसके बावजूद भी
उनके अंदर भक्तिहीनों का सत्यानाश के लिए इंतजार रहती है. అయినప్పటికీ భక్తిహీనులు, భక్తిలో బలహీన స్థితి కలిగిన వారు నాశనం కలిగితే చూడాలని అక్కడ ఒక మూలన మన హృదయంలో కూడా ఉంటుంది. అందుకి సాదృశ్యంగానే యోనాను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. उसका सादृश्य के रूप में ही परमेश्वर योना को याद दिला रहा है. क्या किया? फिर प्रचार करके जाके बैठ गया. ऊंचे पहाड़ में ये निनिवे जलता रहेगा, मैं देखता रहूंगा, ये लोग मर जाएंगे, వీళ్ళందరూ చనిపోతారు, నేను చూస్తా ఉంటాను. కానీ దీనిలో దేవుని కోసం కనిపెట్టుకోవటం అనేది మర్చిపోయాడు. इसमें परमेश्वर को लिए बाट जोने की बात ही भूल गया. परमेश्वर के बाट जोने का मतलब सोच रहे भाई परमेश्वर का प्रकोप को देखूंगा, దేవుని కోపాన్ని చూస్తాను కదా, ఆహా దేవుడు ఎంత గొప్పవాడు అది చూద్దాడని కూర్చోంటున్నాడు. परमेश्वर कितना महान है वो देखूंगा, मगर परमेश्वर का मनसा को नहीं देख रहे. దేవుని యొక్క మనసును చూడటల్లా. ఎవ్వరు నశించటం దేవునికి ఇష్టం లేదు. कोई भी नाश होना परमेश्वर को अच्छा नहीं लगता. आप नाश होना परमेश्वर को अच्छा लगा था क्या? నువ్వు నశించిపోవటం దేవునికి ఇష్టమైందా? అందుకే కదా నేను ప్రేమించి నీకు రక్షణ ఇచ్చాడు. इसलिए तो आपको प्रेम करके आपको उद्धार दे दिया. आज इस छोटे से विषय को लेकर हमको सावधान कर रहे. ఈ రోజు కూడా చిన్న విషయాన్ని తీసుకుని మనల్ని హెచ్చరిస్తున్నారు. ఎందుకు? ప్రేమించేగా. మనల్నే తెలిసిన మనమే, పొరపాటులో ఉంటున్న మనమే, మనల్ని దేవుడు ప్రేమించి క్షమిస్తున్నప్పుడు మన పట్ల ఎవరన్నా ఏదైనా చేసినప్పుడు మనం ఎందుకు ప్రేమించి క్షమించకూడదు? हमको ही परमेश्वर हम सब कुछ जानने वाला है, उसके बावजूद भी हम कहीं ना कहीं गलत करते हैं. गाली मत बोलो तो गाली देते हैं, गुस्सा मत करो तो गुस्सा करते हैं, दारू मत पियो तो दारू पीते हैं, लड़ाई मत करो बोले तो लड़ाई करते हैं, चिड़ो मत बोलते तो चिड़ते हैं, नहीं कुड़कुड़ाना बोलते तो कुड़कुड़ाते हैं. हर चीज वचन का उल्टा ही चल रहा है, हमारे उल्टे ही चाल है. అన్ని తెలిసిన మనమే బూతులకు బదులు బూతులొద్దు, దూషణ బదులు దోషులొద్దు, దోషణొద్దు, నిందకు బదులు నిందలొద్దు, కొట్లాట్లొద్దు, ఎవరైనా అపహసించినా నువ్వు అపహసించొద్దు, అసలు మనసులో పెట్టుకోవద్దు, క్షమించు, అన్ని తెలిసిన మనమే ఈ మనసులో ఉన్నాము. అదే మనసులో అక్కడ యోనా ఉన్నాడు. उसी प्रकार का मन वहां पे योना के अंदर है. इतना मन हमारे अंदर होने के बावजूद भी परमेश्वर हमको जो बचा रहे. देखो ఇలాంటి మనసు మనలో ఉన్నప్పటికీ దేవుడు కాపాడుతున్నాడంటే నినివే వాళ్ళని కాపాడినట్టు మనల్ని కాపాడుతున్నాడు అంతే. जैसा निनिवे लोगों को बचाया ना वैसा ही बचा रहे. निनिवे लोग बल्कि अच्छे हैं. నినివే వాళ్ళు నిజంగా నేను చెప్పాలంటే చాలా మంచోళ్ళు. రాజు దగ్గర నుంచి పక్షులు కూడా సైతం ఆహారం నీళ్లు మానేసి ఉపవాసాలు చేశారంట. రాజేసే లేకర్ పశు పక్షి తక్ अपना गद्दी छोड़कर घास छोड़कर गाय बैल भी उपवास रखा है. तो हमने कभी हमारे अंदर की अविधेयता को लेकर मेरी ये लक्षण खत्म होना है, इसको हमने देखकर जांच कर उपवास किया. నాలో ఈ బలహీనమైన లక్షణం ఉంది, వెంటనే కోపగించుకుంటాను, లేకపోతే వెంటనే సణుక్కుంటాను, వెంటనే వాళ్ళు అన్నదానికి తగిన శాస్త్ర చెయ్యాలి అని అనుకుంటాను. అలా అనుకోవద్దని వాక్యం చెబుతుంది. మరి నా ఈ బలహీనత కోసం నేను ఉపవాసం ఉందాము అని అనుకున్నామా? దీన్ని జయించాలి నేను అని అనుకున్నామా? इस कमजोरी के लिए मुझे उपवास रखना है, मुझे इसे जीतना है. దీన్నే దేవుని కోసం కనిపెట్టుకోవటం అంటే, ఆ రక్షణ కాపాడుకోవటం అంటే. यही है परमेश्वर के लिए बाट जोने का मतलब. परमेश्वर यानी कि वचन की पूरा करने की बाट जोना है. దేవుడు అనగా వాక్యము. ఆ వాక్యాన్ని పరిపూర్ణం చేయటం కోసం కనిపెట్టుకునేది. పరిపూర్ణం చేయటమే కనిపెట్టుకోవటం, అదే రక్షణ కాపాడుకోవటం. वही उद्धार को बचाना. निनिवे जाने के बाद प्रचार करके बैठ ही गया. ప్రకటించి కూర్చుని చూస్తున్నాడు. ఇంకేమో వాళ్ళకేమి నాశనం కలగట్లా, మండిపోతుందో హృదయం లోపల కోపం వచ్చేస్తుంది. యోనాకు बहुत गुस्सा आने लगा, हृदय अंदर जल रहा था. अरे ये तो भक्तिहीन है, नाश करना चाहिए, क्यों नहीं कर रहे? अगर मैं जाके भी बता दिया, मेरे साथ द्वारा भी बुलवाया ऊपर से, నేను వెళ్ళి చెప్పాను, నా ద్వారా ఎవరు పైగా చెప్పించాడు, నా మాట ఏమైపోవాలి మధ్యలో మళ్ళీ? मेरी बात क्या हो जाएगा? मैं झूठा ठहरूंगा. देखो मेरी रहना, मेरी बात बनी रहना. मैं ये उद्देश्य देखो खुद गर्जी का. నేను నా ఉద్దేశం నేనేమైపోవాలి, నేను చెప్పేనే దేవుడు చెప్పాడని, లేకపోతే దేవుడు చెప్పలేదు అనుకుంటారేమో. क्या पता ये लोग सोचेंगे परमेश्वर ने बताया नहीं. लेकिन जब निनिवे वालों ने उपवास रख के प्रार्थना किया तो उनके ऊपर कोई हानि नहीं आया. వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వాళ్ళ మీదకి ఏ విపత్తు రాలేదు. ఇక్కడ యోనాకి కోపం వస్తున్న విషయాన్ని దేవుడు నేర్పటం కోసం, యోనాకు गुस्सा आने का विषय को लेकर परमेश्वर सिखाने के लिए उसी वक्त परमेश्वर నీకు పౌधा उगाया. అదే సమయంలో దేవుడు ఒక మొక్కని మొలిపించి చక్కగా నీడ ఇచ్చేటట్టు చేస్తే ఆనందంగా ఉన్నాడు. जैसा वो छाया पेड़ बढ़ गया, छाया आ गया, उसको तुरंत सुबह तक सुखा दिया, गर्मी में तड़पना पड़ा तो परमेश्वर के ऊपर गुस्सा आ गया.
ఆ మొక్క చక్కగా పెరిగి మంచిగా అయింది, నీడను కూర్చోవడం హాయిగా ఉంది. అది పురుగు పంపించి దాన్ని ఎండ చేసినప్పుడు కోపం వచ్చేసింది ఆ వేడికి. అసలు వాళ్ళు నాశనం కావట్లా, మళ్ళీ పైగా నా మీద ఎండ. మంచి చెడ్డు ఎందుకు దీన్ని ఈ రకంగా ఎండబెట్టాడు. वैसे ही मैं गुस्सा में हूं, उनको सत्यानाश कर रहे, ऊपर से मेरे आक्रोश को ठंडा करने के लिए ये पौधा बन गए तो फिर इसे और जला दिया, खत्म कर दिया, सुखा दिया गुस्सा। तो परमेश्वर ने उससे बोला, तूने ना इनको इस बीज को उगाया, ना उसको देख रेख किया, ना सींचा, एकदम बढ़ के तेरे को छाया देने वाली पेड़ एकदम सड़ गए तो तुझे कितना दुख हुआ। इसके लिए तूने मेहनत नहीं किया, ఏదైతే నువ్వు కష్టపడలేదో, విత్తనం వేయలేదు, పెంచలేదు, దానికి కావలసిన సంరక్షణ చేయలేదు, అది ఎండిపోయి నీకు నీడ తొలగిపోయినందుకు నీకు ఎంత బాధ వేసిందే. వాళ్ళు అన్ని ఆత్మలు నశించిపోతే, इतने लोग सत्यानाश हो गए तो 1,20,000 लोग, मुझे अच्छा लगेगा? నాకు బాగుంటుందా, నాకు నచ్చుతుందా? परमेश्वर ने ये सवाल किया उसको, इसलिए 1,20,00,000 लोगों को मैंने बचाया हूं, मैं उनका ईश्वर हूं, నేను వారి దేవుణ్ణై ఉన్నాను, అందరికీ దేవుణ్ణై ఉన్నాను, इसलिए मैंने उनको बचाया हूं। यानी कि भक्तिहीनों का सत्यानाश के लिए इंतजार करना भी हमारे लिए शोभा नहीं देखता। భక్తిహీనులు నశించిపోవాలని కూడా మనం ఎదురు చూడొద్దు, వాళ్ళు కూడా రక్షించబడాలని ప్రార్థన చేయాలి। वो भी उद्धार पाए, हमारे संग में कलिश में क्यों ना हो, और कोई इस हमारे सर्कल में कोई भी हो, ना समझता से कुछ ऐसे बातें करते हैं, ऐसा उद्देश्य जाहिर करते हैं, వాళ్ళు సరైన స్థితి, ఆత్మీయ స్థితి లేక నేర్చుకునే స్థితిలో ఉండో, అది నేర్చుకున్నా కానీ అనుకరించే స్థితి లేక ఏదో చిన్న చిన్న పొరపాట్లు చేశారనుకో, వాటిని మనసులో పెట్టుకుని ఆక్రోషం పెట్టుకుని ఎక్కడ దాకా గై నరిసేయటాలు, కోపంతో ఆవేశమైపోవటాలు అవి మనం చేయకూడదు। ये मन में रखकर यहाँ तक आवेश से चिल्लाना उद्धार को खो बैठना, सोचना भी मत, अला చెయ్యాలని అనుకోవద్దు। इस तरह करने के लिए नहीं सोचना। देखो परमेश्वर क्या कहता है, देखो मत्ती सुसमाचार का 5:39 में लिखा है, यीशु मसीह ने कहा, మత్తయి సువార్త 5:39 అంటున్నాడు, దుష్టుని మాత్రం ఎప్పుడు ఎదిరించొద్దు, దుష్టు జనంకు కభీ भी तुम सामना मत करना, దుష్టుని ఎప్పుడు ఎదిరించొద్దు, क्योंकि वो दुष्ट है, నా సమझ है। ఎందుకంటే అతను దుష్టుడు, సరిగా అర్థం చేసుకోలేనాడు, అతన్ని మంచిగా చేయాలని లేక ఆమెను మంచిగా చేయాలని మనం మాట్లాడాలని ప్రయత్నం చేసినా కానీ ఇంకా అది చెడిపోవటానికి ఆస్కారం ఉంటుంది, కానీ వాళ్ళు గ్రహించుకునే స్థితిలో ఉండలేరు। उनको सुधारने के लिए, समझाने के लिए कोशिश करना और हालत बिगाड़ने की होती है, वो समझने की नहीं होता, तो परमेश्वर के लिए सौंप दो, उनकी भलाई के लिए भी प्रार्थना करो, और దేవునికి అప్పచెప్పుకొని వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చెయ్యి, వాళ్ళు మారు మనసు పొందాలని। అంతేగాని మనుషులు నా పట్ల ఎట్లా చేశారో నేను వాళ్ళకి అలాగే చెయ్యాలనే ఆలోచన మాత్రం ఎప్పుడు నువ్వు కలిగి ఉండకూడదు। जैसा लोगों ने मेरे विषय में किया था, मैं भी ऐसा करूं करके मत सोचना। इसलिए कहता है, यहोवा के लिए बाट जो हो, वचन को पूरा करने की बाट जो है, దేవుని కోసం కనిపెట్టుకోవటం అంటే ఆయన వాక్యానుసారంగా నడవాలి అన్నది ఆలోచించేటివే। अगर अगर कोई बुरा कर रहा है तो बुरा उन्हीं के लिए बुरा है। अगर ఎవరైనా కీడు చేశారంటే వాళ్ళకి అది కీడు జరుగుతుంది, ఎందుకు వాళ్ళు కీడు చేసి ఆ విధమైన మాటలు మాట్లాడిన వాళ్ళు వాళ్ళ రక్షణ కోల్పోయారు। जो कोई बुरा कर रहे हैं या अनाप शनाप बक रहे, कुड़कुड़ा रहे, बुड़बुड़ा रहे, वो खुद अपने उद्धार को खो चुके हैं, खुद बुराई में है वो लोग। मरे को क्या मारेंगे हम, చచ్చినోళ్ళని ఇంకేం చంపుతాం చెప్పండి, वो ऑलरेडी मर चुके हैं, ऑलरेडी वो बुराई में है, उसका और क्या बुरा करेंगे उसके साथ हम, वो ऑलरेडी मर चुका है, అద్దమారా है, उद्धार में नहीं है, రక్షణలో లేడు, చచ్చిపోయిన వాడితో సమానం। అలాంటి వారి మీద మన పగెందుకు, బలహీనులు, ఇటు వారందరిని ఏమనాలంటే ఆత్మీయ విషయంలో బలహీనులు। इन सभी लोगों को शायद शरीर के तौर पर हष्ट पुष्ट हो सकते हैं, मुझे और तुझे उठा के फेंक सकते हैं, శరీర పరంగా బలంగా ఆరోగ్యంగా ఉండొచ్చు, నిన్ను నన్ను ఎత్తిపడేసే శక్తి ఉండొచ్చు, కానీ ఆత్మను కంట్రోల్ చేసుకునే వాక్యానుసారంగా అనే దేవుని వైపు కనిపెట్టుకోవటం, రక్షణ కాపాడుకునే స్థితి కోల్పోయిన వారు వాళ్ళు బలహీనులు। उद्धार को जो खो बैठने का लायक व्यवहार करते हैं ना, वो कमजोर है, कमजोर लोग, तरस आना चाहिए। रोमियो 14 में यही बोलो, कमजोरियों को अपने संग में ले लो। రోమా 14 మొదటి లేదంటే బలహీనులు చేర్చుకోండి, పాపమని వాళ్ళ మీద జాలి పడండి, బిచారే బోల్కర్ उनके ऊपर तरस खाओ,
इतना ही है, मगर मन में मैं इस तरह करूंगा करके बिल्कुल मन में। देखो నీతి వచన్ 24 की 29 देखिए, సామెతల గ్రంథము 14:29 నీతి వచన్ 24 का 24 నీతి వచన్ 24 సామెతలు 24:29 నీతి వచన్ 24 का 29 24 का 29 में क्या लिखा है, पहले तेलुगु में देखते हैं, తెలుగులో చూద్దాము. వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదను అనుకొనకుము అని చక్కగా చెప్తున్నాడు సామెతల గ్రంథంలో. కితని अच्छी तरह बता रहे नीति वचन में. ఏమంటున్నాడు 29 क्या कहता है, मत कह जैसा उसने मेरे साथ किया वैसा ही मैं भी उसके साथ करूंगा और उसको उसके काम के अनुसार बदला दूंगा. तू सोचो ही मत. देखा, हम कई बार आवेश में सोच देते, सोचा तो था करा थोड़ी था बोलते हम लोग. మనం చాలాసార్లు ఇలా అనుకున్నాం కానీ ఆవేశంలో చేసామా ఏంటి అనుకుంటాం. कई बार ये आवेश ही आक्रोश में बदल जाएगा, गुनाह करवाएगा. చాలా సార్లు ఈ ఆవేశమే ఆక్రోషంగా మారిపోయి చేయాలని చేసినప్పుడు మన మనసుకు తసల్లి అనిపిస్తుంది. जैसा करते तो उसके बाद हमें मन के अंदर लगता तसल्ली, हाँ मैं जीत लिया हूं, उनको भी पता चल गया होगा मैं क्या चीज हूं. నాకు వారికి ఇప్పుడు అర్థమయ్యి ఉంటుంది నేనేమై ఉన్నాను. మనం అర్థం కావాల్సింది దేవుడికి, మనం అర్థం చేసుకోవాల్సింది దేవుణ్ణి. हमें समझना चाहिए था परमेश्वर को और अपने आप को समझना मैं क्या हूं, నేనేమై ఉన్నాను. इसलिए जैसा उन्होंने मेरे साथ किया है वैसा मैं करूंगा करके कभी भी मत सोचना. और ऊपर से क्या बोल रहे देखो, दूसरा समूएल 16 का 12 में, 2 సమూయేలు 16:12, 2 సమూయేలు 16:12, दूसरा समूएल 12 का 16, 12 का 16 नहीं 16 का 12, 16:12. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. यहाँ पे क्या बोलता है कि 16 का 12 में, कदाचित यहोवा इस उपद्रव पर जो मुझ पर हो रहा है दृष्टि करके आज के शाप को बदले मुझे भला बदला दे. ఏమంటున్నాడంటే, నేను చేసిన నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన నాశనానికి బదులుగా యెహోవా మేలు చేయనేమో. परमेश्वर हमारी, यानी बड़ी अच्छी तरह लिखा है, यहोवा उस उपद्रव को, यानी कि किसी ने हमको शाप दे दिया जो मुझ पर हो रहा है, दृष्टि करके आज की शाप के बदले मुझे भला कर दे. తెలుగు में बड़ी अच्छी तरह लिखा है, తెలుగులో చాలా స్పష్టంగా చేసి చెప్పింది ఏంటంటే, యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టి, परमेश्वर मेरी परिश्रम को ध्यान दिया. हमारा परिश्रम क्या है, हमारे लक्ष्य क्या है, बर्तन मांजना, साफ सफाई करना, खाना बनाना, इसको परिश्रम मत समझना. మనం ఏదో అంట్లు గడుగుతున్నామా, ఏదో తబలా అమెత్తున్నామా, ప్యాడ్లో అమెత్తున్నామా, तबला बजा रहे, पैड बजा रहे, बिजली का काम कर रहे, कुछ सेट कर रहे, सेवा में परिचर्य में, ये इसको श्रम, इसको काम कर रहे करके मत सोचना. श्रम, ये श्रम, यहोवा ना श्रमను లక్ష్య పెట్టి, यहोवा मेरे काम को देखकर, इसको मत समझना काम. हमारा काम क्या है, असली काम क्या है हमारा, उसको, उस काम को बचा के रखने के लिए, उस लक्ष्य को बचाने के लिए ये काम है हमारी. ఆ లక్ష్యాన్ని, రక్షణలో ఉండాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలన్న లక్ష్యం, ఆ లక్ష్యాన్ని కలిగి ఉండే దానిలో ఇదొక వంతు, అంతేగాని ఇదే లక్ష్యం కాదు మనది. उस लक्ष्य को हासिल करना, स्वर्ग राज जाने की लक्ष्य को, उसे हासिल करने के पीछे ये थोड़ा काम दाम है, हमारे फर्ज बनता है बस, अंतेगानी इदे मन लक्ष्य कादु. यही हमारा लक्ष्य नहीं है, ये काम काज करना, यही करा तो बड़ा तोप कर दिया हमने, इदे जैसे ఉంటే ఏదో పెద్ద చేసాం మనం. ఇది కాదు మన లక్ష్యం, ఇది చెయ్యాల్సిందే, ఇది లేకుండా అది ఉండదు బళ్ళ. बिना विश्वास, बिना कार्य का विश्वास मरा हुआ है. క్రియలు లేని విశ్వాసం చనిపోయిందే, కానీ విశ్వాసం ముఖ్యమేగా, అలాగే క్రియలు కూడా ముఖ్యమే.
जिस तरह विश्वास प्रमुख है उसी प्रकार कार्य भी है, मगर कार्य करके मैं बहुत अच्छा हूं करके मत सोचना. నేను కార్యాలు చేసి చాలా మంచి అని మాత్రం అనుకోబాకు. అసలైన లక్షణం, అసలైన శ్రమ మనకొకటి ఉంది. అసలీ లక్ష్య, అసలీ పరిశ్రమ ఏకే वो क्या है, हर हालत में क्लेश उठा उठा कर, क्या बोलता है पौलुस, क्लेश उठा उठा कर हमें प्रभु के राज्य में जाना है. పౌలు గారు ఏమంటున్నాడు అపోస్తల కార్యములో, అనేక శ్రమలు పొంది మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఏంటై శ్రమలు? हम प्रभु की इच्छा के अनुसार चलते तो कई सारे आरोप हमारे ऊपर आ सकता है. ऐसे में हमारे मन ऐसा आक्रोश भर जाता है, पिस जाता है. అలాంటప్పుడు ఎవరైనా మనల్ని అన్నప్పుడు, మన దేవుని చిత్తాలు ఉన్నప్పుడు మన హృదయం బాగా చాలా ఇబ్బంది పడిపోద్దా. వాక్యమే వద్దు అంటుంది, చెయ్యొద్దు అంటుంది. మన మనసు అసలు చేయబోతే ఎట్ట, ఈ రెండింటి మధ్య తిరగల మధ్య పప్పు ఉంటుంది చూడండి, ఆ రకంగా ఉంటుంది. ఇక వచనంతో కేత మత్ కరో ऐसा तुम मन में भी मत सोचो. మనం అంటాం, లే నేనేమైనా తక్కువ అయ్యింది, చేతకొండ వాళ్ళు అనుకుంటారేమో నన్ను, मैं कोई कम हूं क्या, मुझे निकम्मा समझेंगे, मुझे करना चाहिए, ये माँ ना करता है, ये हाँ करता है. ये दोनों के बीच में दाल जैसे चक्की में पिसता ना, इस तरह हो जाता है. मगर ये परिश्रम, ये लक्ष्य, ये परिश्रम में क्या करना, हमें उस आक्रोश को खत्म कर देना, चूर चूर कर देना है. ఈ పరిశ్రమ ప్రయాసలో మన లక్ష్యాన్ని కాపాడుకునే ఉద్దేశంలో మనలో వస్తున్న తలంపులు, పిప్పులు తుత్తునీలుగా చేయాలంటాడు. చూసారా వాక్యంలో, బిల్కుల్ నికమ్మా కర్ దేనా హై, वो उद्देश्य को कामयाब नहीं होने देना है. इसे देखकर, ఈ ఉద్దేశాన్ని చూసి, ఈ ప్రయాసను చూసి, यानी कि परमेश्वर का वचन को पूरा करने की प्रयास, मानव की इच्छा को खत्म करने की प्रयास, మనుషుని యొక్క కోరిక, సొంత ఆలోచనలు, వాక్యానికి విరుద్ధమైన సమాధి చేసే పనులను, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలన్న ఈ రెండు పనుల మధ్య పడుతున్న ప్రయాసను చూసి, ఉసే దేక్కర్ పరమేశ్వర్ క్యా కరేగా, దాన్ని చూసి దేవుడు ఏం చేస్తాడంట, ఆ శాపానికి బదులుగా ఆశీర్వాదాలు ఇస్తాడు. उस शाप की बदले वो आशीष देगा. तब भी उस शाप के बदले मन हम लोगों को आशीष देगा. उनकी ఉద్దేశం को पूरा करना, ఆయన ఉద్దేశాలని నెరవేర్చటం, ఆయన శాసనాలని నెరవేర్చటం, అదే మన లక్ష్యం. उनकी इच्छा के अनुसार चलना हमारी लक्ष्य है. उनकी उद्देश्यों को पूरा करना हमारी लक्ष्य है. यानी कि वही हमें ఉద్ధార్ में స్థిర రఖనే వాली बात है. అదే మనల రక్షణలో నిలబెట్టే పని. ఆయన శాసనాలను, ఆయన ఉద్దేశాల ప్రకారం నడవటమే. మనుషులు చాలా సార్లు మనకి అనేక హిందీ అంటే హనాబ్షానా భక్తే హమారే విషయమే, మన విషయంలో ఏదో చెడచెడ్డగా మాట్లాడతారు. అయినా కానీ ఆయన శాసనాలు కలిగిన జీవితం కలిగి ఉండాలన్న ప్రయాస, ఈ శ్రమ, ఉనికి ఉద్దేశ్ को पूरा करने की प्रयास, यही क्लेश, फिर भी इसमें हमें जीतना है. దానిలో మనం గెలవాలి. हमारा मन जो बताता है उसमें नहीं जाना हमें. మన మనసు చెప్పిన దానిలో మనం పోవద్దు. వాక్యం ఏం చెప్తుందో దాన్ని వైపు పోదాం. वचन जो कहता है उसी की ओर जाएंगे, तभी यहोवा के लिए बाट जोने वाला है. అప్పుడే మనం దేవుని కోసం కనిపెట్టుకోవటం. దేవుడు అంటే వాక్యం. వాక్యాన్ని పూర్తి చేయాలన్న ప్రయాస, వాక్యాన్ని నెరవేర్చాలన్న ప్రయాస, ఆయన విధులని, కట్టడాలను, శాస్త్రాలను నెరవేర్చాలన్న ప్రయాస, वचन को पूरा करने की प्रयास, उनके नियमों को, कानून को, शासन को पूरा करने की प्रयास, ये बाट जोना. ऐसा नहीं है हम उपवास करके बाट जोते रहेंगे, मेरे सामने प्रकट हो, इसकी जरूरत नहीं है. मैं उपवास ఉండి ఆ బాస బట్టలు వేసుకుని నాదేంటో ప్రత్యక్షం కావాలి, నేను కనిపెట్టుకున్నా, ఇది కాదు కనిపెట్టుకోవటం అంటే. ఆయన చిత్తాన్ని ఎరిగి ఉండి అలాగు నడుచుకోవటం కనిపెట్టుకోవటం. उनकी उद्देश्य को जानकर उसी तरह चलना है. वही बाट जोने के मतलब है. इसलिए कहता है ऐसा मत बिल्कुल नहीं सोचना. यहोवा के लिए बाट जोने का मतलब समझो. आज परमेश्वर हमसे बात करता है. देखो परमेश्वर का वचन यही बोला, पहला पत्रस का 4:19, बहुत अच्छी वचन है. మొదటి పేతురు 4:19, पहला पत्रस 4:19, 4:19 ఏమంటున్నాడంటే, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారు. क्या लिखा है? परमेश्वर की 4:19. इसलिए जो परमेश्वरी की इच्छा के अनुसार दुख उठाते हैं वे भलाई करते हुए, परमेश्वर की इच्छा को पूरा करना ही अच्छी चाल रखना है, भला करने वाला है. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారే సత్ప్రవర్తన కలిగిన వారు.
यही वचन की बाट जोना है इदे वाक्యం కోసం కనిపెట్టుకోవటం అంటే परमेश्वर की इच्छा के अनुसार बाट जोने का मतलब क्या है परमेश्वर की इच्छा के अनुसार बाट जोने का मतलब क्या है जैसा यहाँ पे लिखा गया ఏదైతే ఇక్కడ రాయబడి ఉందో దేవుని చిత్తము ప్రకారం బాధపడేవారు यानी कि परमेश्वर वचन को पूरा करने की तमन्ना में खुद पिस जाए मिट जाए ध्यान नहीं देता निर्लज्ज भी बन जाते हैं कई बार निकम्मा भी बन जाते हैं लोग हमें तुच्छ जानते हैं इनको कुछ आता नहीं है हमारे बिना इनको कोई सहारा नहीं है हम ही है वो ये बोल करके सोचते ये सब कुछ झेलना पड़ता है ना यही दुख उठाना है यही लोग अच्छी दुख नहीं उठाए तो तुम क्या करते तुरंत अरे तुमने क्या किया जरा बताते तुझे दुख उठाने की जरूरत नहीं है मगर ये सारे विषयों में दुख उठाने का मतलब क्या है బాధపడ వాక్యాన్ని నెరవేర్చడంలో కుషించిపోతున్న పరిస్థితి అనిపిస్తుంది అంటే మన హృదయం ఇలాగ నలిగిపోతా ఉంటది वाचन को पूरा करने के पीछे हमारे हृदय इस तरह पीस जाता है इसलिए పౌలు बोलता है ना అందుకే పౌలు గారు అంటాడు ఏమంటాడు బయటేమో యుద్ధాలంట లోపలేమో పోరాటాలు अंदर मुकाबला बच्चन बोलता है ऐसा करो हम बोलते हैं नहीं ऐसा नहीं ये हमेशा टक्कर వాక్యం ఇలా చేయంటది కాదు నా ఉద్దేశం ఇది యుద్ధం పోరాటం బయట చూస్తేనేమో బాధలు సమస్యలే बाहर देखते तो तकलीफ संकट यही है अंदर मुकाबला बाहर की तकलीफ को देखे अंदर की मुकाबला को देखे బయట బాధల్నే చూద్దామా లోపల ఉన్న ఈ యొక్క పోరాటాలను చూద్దామా యుద్ధాలు చూద్దామా ఏది మనకు అవసరం చెప్పండి क्या हमारे लिए आवश्यकता है बाहर की तकलीफों को देखना है यानी कि हमारे लिए ढंग का खाना नहीं है ढंग का कपड़ा नहीं है ढंग का नौकरी नहीं है ढंग की सुविधा नहीं है ढंग की तबीयत नहीं है ఇది ముఖ్యమా एक जरूरी है यह वचन के अनुसार के वचन को पूरा करने की जो टक्कर आ रही ना हमारे हृदय हमारे विचार मानव का तत्व और परमेश्वर के वचन के बीच में जो हो रही ना इसको देखे हम किसे देखे बताइए బయట పోరాటాలు బాధలు ఇబ్బందులు ఇరుకులు శ్రమలు లేక మనకు సమస్యలు మనకున్న అవసరతలు వాటిని చూద్దామా వాక్యాన్ని నెరవేర్చాలన్న ఈ పోరాటాన్ని దేన్ని గెలిపిద్దాం దేని వైపు మన లక్ష్యం పెడితే మన దేవుని కోసం ఎదురు చూసినట్టు किस चीज के ऊपर हम ध्यान करने से हम परमेश्वर की ओर दृष्टि करने वाले हैं परमेश्वर वचन है वचन को पूरा करने ये बाकी रहेगा ఈ మిగిలిన చూసాడు బయట బాధలు ఇవి ఉంటాయి మనము వాటి కోసమే పుట్టామని చెప్తాడు యోబు గారు आयुब कहता हम इसी के लिए पैदा हुए हैं दुख भोगने के लिए क्लेश उठाने के लिए लेकिन असली में हमें परमेश्वर ने किस लिए चुना है నిజమే బయట బాధలు ఇబ్బందులు వాటి కోసమే పుట్టామని యోబు గారు అంటున్నా అసలు మనం మరలా పుట్టింది ఎందుకు మనం फिर से क्यों हम जन्म लिया है प्रभु के पास जाने के लिए ఎందుకు మరలా పుట్టాం మనం నూతనంగా ఎందుకు జన్మించాం దేవుని దగ్గరికి వెళ్ళడానికి కాబట్టి లోపల ఈ పోరాటాన్ని సరి చేసుకుందాం ఇందులో గెలుద్దాం अंदर की अंतरंग में जो मुकाबला है ना इसको जीतेंगे हम हर एक की आवश्यकता जितने वचन सुन रहे जितनों को कान में वचन पढ़ रहे इन सब की जरूरत है कि हम उसको जिताए हैं అందుకే అంటున్నాడు అన్నమాట కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారే సత్ప్రవర్తన గలవారు ఖచ్చితంగా వాళ్ళలో సత్ప్రవర్తన ఉండి నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలు అప్పజెప్పుకున్నారు बस कितनी अच्छी बात है 4:19 में क्या कहता है इसलिए जो परमेश्वर की इच्छा के अनुसार दुख उठाते हैं वे भलाई करते हुए अपने अपने प्राण को विश्वास योग्य सृजनहार के हाथ में सौंप रहे सच्ची में ये हो के लिए बाट जोना है ఇదే దేవుని కోసం కనిపెట్టుకో ఏం చేస్తున్నావు బాధపడుతూ ప్రవర్తనని జాగ్రత్త చేసుకుంటున్నావు సత్ప్రవర్తన కోసం ప్రయాసపడుతున్నావు अंदर हम क्लेश उठा रहे परेशानी उठा रहे अच्छी चाल चलन रखने का प्रयास कर रहे और क्यों कर रहे ये प्रयास ఎందుకు చేస్తున్నామంటే నమ్మకమైన సృష్టికర్తకి మన ఆత్మలను అప్పచెప్పుకోవడానికి जो परमेश्वर विश्वास योग्य है उसके लिए अपने आत्मा को सौंपने के लिए कई सारे समय ना हम बुरी आदतों को छोड़ देते हैं మనం దేవుని నమ్ముకున్న తర్వాత చాలా చెడ్డ అలవాట్లు మానేస్తాం बुरी आदतों को छोड़ देते हैं कभी दिमाग खराब हो जाता है कोई परेशानी घर के या बाहर की या नौकरी के दौरान ఎప్పుడైతే మైండ్ పాడైపోతుందో ఇంట్లోనో బయటో లేదా ఉద్యోగ పరంగానో ఏదైనా మన పనుల విషయంలో कोई हमारे काम धाम के विषय में दिमाग खराब हो गया बोल के क्या करते जो छोड़ दिया ना उसके पास जाते हैं ఏదైతే వదిలేసో మళ్ళీ దాని దగ్గరికి వెళ్తాం कई सारे लोगों को मैं देखती हूँ हमारे अपने रिश्तेदारों में भी చాలా మందిని చూస్తుంటాం మన బంధువుల సర్కిల్లో కూడా
ఏమని, నేను బీడి దాటం మానేసానా, మూలు దాటం మానేసామా, బూతులాడటం మానేసామా, దొంగతనం చేయటం మానేసామా అంటాం. क्या बोलते हैं, मैं गाली बकना छोड़ दिया, बीड़ी पीना छोड़ दिया, दारू पीना छोड़ दिया, चोरी करना छोड़ दिया बोलते हैं. मगर जब दिमाग खराब हो जाता है, आवश्यकता ऐसे आ जाती है, फिर उसी के पास जाते हैं. मरला तिरिगी अక్కడికే వెళ్తాం. दारू छोड़ने वाला फिर जाके दारू पीने लग जाता है, बीड़ी छोड़ने वाला फिर जाके बीड़ी पीने लग जाता है, गाली बकने को छोड़ने वाले जाके फिर गाली, आक्रोश में आके फिर गाली शुरू कर देते हैं. चुगली करना छोड़ दिया, फिर जाके चुगली करना शुरू कर देते. ये विश्वास योग्य इंसान है. इलांటి మనిషి నమ్మకమైన వాడా? नमकమైన వాడు కాదు. ఇలాంటి మనిషి, इस तरह का इंसान भरोसेमंद नहीं है और ये परमेश्वर के हाथ में अपना आत्मा को सौंप ही नहीं सकता. దేవుని ఉద్దేశానికి తన ఆత్మను అప్పజెప్పుకునేవాడు కానే కాడు. अपने उद्देश्य को पूरा कर रहे, अपने आत्मा के अनुसार चल रहे, తన సొంత ఆలోచనలు సొంత బుద్ధిని ఆధారం చేసుకునే నడుస్తున్నాడు. इसलिए हम जो चीज प्रभु में आके छोड़ दिया है, फिर जाके चाहे कोई भी बहाना नहीं चलेगा. कई बार देखो, जो बुरी आदत में हमारे भाई लोग भी है, बुरी आदत में थे पहले, प्रभु के पास आने के बाद उन आदतों को छोड़ दिया, गुस्सा आ गए तो जाके बीड़े पी के आ जाते हैं. కోపం వచ్చిందని బయట పోయి బీడి తాగొస్తారు, లేకపోతే ఇంట్లోనే తాగుతారు. ఏంటంటే నాకు కోపం వచ్చింది, ఆ కోపానికి నువ్వే కారణం అంటారు. మళ్ళీ तो क्या बोलेंगे पता है, मेरे को गुस्सा आ गया, तूने गुस्सा दिला इसलिए बीड़ी पी रहा, तू ही कारण है मेरे को गुस्सा दिलाया. वचन क्या कहता है, यहोवा के लिए बाढ़ जो वाक्य में దేవుని కోసం కనిపెట్టుకో. गुस्सा आ गया, गुस्सा का कंट्रोल करो. दुख आ गया, ప్రభు पर निर्भर होना सीखो. బాధ వేసిందా, దేవుని పైన ఆధారపడటం నేర్చుకో. ఆయన్ని చూడు, यीशु की ओर देखो. उन्होंने ऐसा कोई गुनाह नहीं किया, ऐसा कोई काम नहीं किया, तुम्हें पवित्र बनाने के लिए लहू बहाकर मर गया. ఆయనే పాపం చేయలేదు, ఆయనే తప్పు చేయలేదు, నిన్ను పరిశుద్ధులుగా చేయడానికి ఆయన రక్తం కార్చి సిలువలో చనిపోయాడు. ఆయనకి ఇది నువ్వు చేసే న్యాయం ఇదేనా? దేవుణ్ణి తెలుసుకున్నానన్న వ్యక్తివి, నువ్వు చేసే న్యాయం ఇదేనా ఆయన పట్ల? तुम परमेश्वर को जानते हो करके बोलने वाला, परमेश्वर को अपनाता हो करके बोलने वाला, तू क्या न्याय कर रहे परमेश्वर के साथ? ऐसा इंसान को लेकर प्रभु का वचन क्या कहता है? అలాంటి మనుషులు తీసుకుని దేవుని వాక్యం ఏమంటుంది? कुत्ता उल्टी की ओर फिरा है, इससे बड़ा बदतर गाली हो सकती है कोई? కుక్క వాంతికి తిరిగినట్టు అన్నాడు. ఎంతకంటే చండాలమైన మాట ఏమైనా ఉందా ఒక విశ్వాసం తిట్టే విషయంలో? ఎంత భయంకరమైన తిట్టు అని చెప్పాలి దీన్ని, చెప్పండి. ये कितना बुरी तरह हमें गुड़कने वाली बात है. कुక్క వాంతి తిరిగినట్టు అంటే, यानी कि कुत्ता उल्टी की ओर फिरा, कुत्ते ने उल्टी करा, फिर वही चाट रही है. जो जो गलतियां छोड़ चुके हैं वो इंसान, वो विश्वासी फिर से वो गलती कर रहे तो उल्टी कर रहे अपना खुद की. समझो, ఏ అయితే తప్పులు మీరు విడిచిపెట్టారో వాటిని మళ్ళా చేస్తున్నారు అంటే మీరు కక్కిని మీరు తింటున్నారు. ఎంత టేస్ట్ ఉందో చెప్పండి. कितना मन भाव अच्छा लगा बताना, वो कितना स्वादिष्ट लग रहा है आपको बताना. अच्छा लग रहा है, सोच के ही बॉडी अजीब सा लग रहा है ना. तो शोभा देता है हम लोगों को. ఇది మనకి మంచిదా? మనకు వర్తిస్తుందా? మనం చేయొచ్చు అలాగా? क्या कर सकते हैं हम? नहीं कर सकते. इसलिए हम सत्य प्रवर्तना, మనం మంచి ప్రవర్తన నేర్చుకుంటున్నాం. अच्छी चाल चलन को सीख रहे. जब तक जिंदगी में हैं तब तक सीखते ही जाएंगे. एक पार कर दिया दूसरा सीखेंगे, दूसरा पार कर तीसरा सीखेंगे. ఒక విషయం నేర్చుకున్న దాటెళ్దాం రెండోది, మూడోది, నాలుగోది, అలాగా రక్షణకి ఎదుగుతూ इस तरह उद्धार में बढ़ते हुए उस स्वर्ग राज की चोंच तक पहुंच जाएंगे. ఆ యొక్క పరలోక రాజ్యం అనే శిఖరం దాకా వెళ్దాం, రక్షణలో ఎదుగుదాం, उद्धार में आगे बढ़ेंगे. उद्धार की कोने का कोई भी काम मत करना. రక్షణ పోగొట్టుకునే ఏ చిన్న పనైనా చేయొద్దు. అలా చేసి ఇంకా దౌర్భాగ్యుడు అయిపోతావు. इस तरह उद्धार खोने के काम करके, ऐसा कारनामा करके और भी अभागा दौर्भाग्य हो जाएगा, परमेश्वर से और दूर हो जाएगा. और कोई आशा ही मत रखना परमेश्वर तुम्हारे लिए कुछ करेगा. फिर ఇంకే ఆశ కూడా పెట్టుకోబాకు. అలాంటి దేవుడికి దూరం అయిపోయి దుష్ట ప్రవర్తన నేర్చుకుంటే ఇంకా మళ్ళా తిరిగి వాంతి వైపు పోయినట్లుగా పోయే మనిషి దేవుడి నుండి ఏమైనా దొరుకుతుందని మాత్రం అనుకోవద్దు. कुछ नहीं करेगा तुम्हारी जिंदगी में परमेश्वर. आरोप भी मत लगाना परमेश्वर मेरे लिए कुछ नहीं कर रहा है. దేవుడి మీద నింద కూడా ఈ బాకు, దేవుడు నాకేం చేయట్లేదు అని. खुद ही हम गुनाहगार हैं. మనమే స్వయంగా దోషులమై ఉన్నాము. అందువల్ల మన వల్లే ఏం జరుగుతున్నా మన వల్లే జరుగుతుంది. कुछ भी हमारे जिंदगी में गड़बड़ी हो रही है तो केवल हमारे द्वारा. परमेश्वर का वचन क्या कहता है? దేవుని వాక్యం ఏమంటుంది? వ్యవస్థ వివరణ 28 में
ద్వితీయోపదేశకాండం 28:28 ఏమంటది? నా మాట విని నేను చెప్పిన ప్రకారం నడిచిన వాడికి ఇన్ని విధాల ఆశీర్వాదాలు. मेरे बात सुनकर मेरे कहने के अनुसार जो चलता है उनको इन प्रकार की आशीर्वाद है. जब तू हाथ लगाएगा वहां पे आशीष, సంతాన్ नहीं तो సంతాన్. నువ్వు ఇక్కడ చేపెడతాను ఇక్కడ ఆశీర్వాదాలు. నీ పంట పొలాలు ఆశీర్వదించబడతాయి. నీకు సంతానం లేకపోతే సంతానం కలుగుతుంది. నువ్వు చేసే ప్రతి పని సఫలం అవుతుంది. तुम करने वाला हर एक काम सफल होगा. हर एक कितनी तो वहां पे आशीर्वाद है కేవలం उनकी बात मानकर चलने से. ఆయన మాట ప్రకారం నడిస్తే, ఆయన శాసనాల ప్రకారం నడిస్తే, उनकी बातों को अनुसार चलने से इतनी आशीष है. उन्होंने बोल दिया, उसके बावजूद भी मैं टेढ़ा चलूंगा, आशीष चाहिए. वो कोई पागल है क्या परमेश्वर? తన తర్వాత కూడా నేను వంక టెంకగా నడుస్తాను, నాకు ఆశీర్వాదాలు కావాలంటే దేవుడు అని పిచ్చోడా? कोई पागल है क्या? उनकी तो आंखों के सामने कुछ छुपा हुआ कुछ भी नहीं है. चाहे हम पासवान को छुपा सकते हैं, घर वालों को पीछे छुपा सकते हैं, మన పాష్ గారికి కనపడకుండా దాచుకుని చేయొచ్చు విషయాలు దాగి, ఇంటి వారికి తెలియకుండా చేయొచ్చు, సంఘస్థులు తెలియకుండా చేయొచ్చు. పరమేశ్వర్కి చుప్కే కుछ कर सकता है छुपा के. దేవునికి దాచి ఏమైనా చేయగలుగుతామా? ఆయన సమస్తం తేట తెల్లగా చూడగలిగిన దేవుడు. वो सीधा सीधा सब चीजों को साफ साफ देखने वाला परमेश्वर. मैं चश्मा लगा के भी ढंग से नहीं दिखता. మన కళ్ళ జోడు పెట్టుకుని కూడా మనకు సరిగ్గా కానరాదు. ఆయనకి ఏం అవసరం లేదు. ఆయన కణ కణాల్లో ప్రతి సమయంలో మన హృదయంలో బయట అంతటా ఉన్న దేవుడు. वो हर एक कण कण में हमारे बीच में हमारे अंदर हर जगह रहने वाला परमेश्वर. उसके लिए छुपा हुआ बात क्या है? हमारी लक्ष्य ये है, యెహోవా के लिए बाट जाओ, ఉద్ధార్ के लिए बचाने की कोशिश करो. రక్షణ కాపాడుకునే ప్రయత్నం చేయండి. దేవుని కోసం కనిపెట్టుకోండి, లేకపోతే రక్షణ కోల్పోతాం. ఈ లోకంలో అనేక ఇలాంటి సహజం రావటం. ఈ संसार में इस तरह का कोई भी हमारे उद्धार को बिगाड़ने का काम आना ही है. आता क्यों है करके आप बोल सकते हैं. ఎందుకు రావాలి అని కూడా అడగచ్చు. దేవుడు ఆపొచ్చు కదా రాకుండా. परमेश्वर रोक सकता है ना ऐसे आने बिना? ये बहुत यूनिवर्सल डाउट है, बहुत बड़ा చాలా పెద్ద డౌట్ ఇది. నీ విశ్వాసానికి పరీక్ష ఎత్తేగా నువ్వు గెలిచేది. దేవుడు నిన్ను గెలిచిన వాడిగా చూడాలనుకుంటున్నాడు, ఓడిపోయినవాడిగా చూడాలనుకోవట్లా. आपका विश्वास की परीक्षा है. परीक्षा के बिना कोई रिजल्ट नहीं आता. परीक्षा होने से ही रिजल्ट आता है ना. जीत गया करके जीतना चाहते हो तो परीक्षा में हिम्मत से जाते हैं. గెలవాలనుకుంటే పరీక్షకు ధైర్యంగా వెళ్తాడు. నేను ఓడిపోయిన వాళ్ళు అనుకుంటే పరీక్షగా కూడా పాడు పరీక్ష అని చెప్పి ఏడ తిరిగి వస్తా ఉంటాడు. वो खुद को भी पता चलता मैं निकम्मा हूं, ढंग का नहीं चलता प्रभु में, तो वो क्या करेगा? परीक्षा में दाखिल होना नहीं चाहेगा, क्योंकि खुद को पता मैं परीक्षा में फंसूंगा, मैं हारूंगा, क्योंकि मैं हूं नहीं ढंग का. పరీక్షకి వెళ్ళాలంటే ధైర్యం కూడా కావాలి, హిమ్మత్ भी चाहिए हमें. परीक्षा में गया షడ్రక్ మేషక్ అబేద్నెగో హిమ్మత్ से. దానియేల్ పరీక్షకి వెళ్ళారు. దానియేలు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు గెలుచుకుని వచ్చారు. हमारे ఆత్మిక అందరూ उनको तो उन दिनों में बाहर की मुकाबला है. పాత దినాల్లో వారికి ఇజ్రాయేలుకి బయట పోరాటాలు ఉన్నాయి. ఇన్ దినో में हम लोगों को अंदर की मुकाबला है. ఈ రోజుల్లో మనకి కొత్త నిబంధన విశ్వాసులకి లోపల పోరాటాలు. అందుకే ఆ పాత దినాల్లో చేతులు చేసే నియమాలు ఇచ్చాడు దేవుడు. इसलिए पुराना नियम में हाथों के द्वारा करने वाला नियम को दिया. अब नया नियम में हृदय से करने वाला नियम को दे रहे. కొత్త నిబంధనలో హృదయంతో పాటించాల్సిన నియమాలు నేర్పుతున్నాడు. హృదయ అంతరంగాలు సరి చేయబడాలి. हृदय के अंदर की आत्मा शुद्ध होना है. समझ में आ रहा है? इसलिए परमेश्वर के लिए बाट जोड़ेंगे और उद्धार की बचाने के लक्ष्य की ओर जाएंगे. बाकी सबको माफ करते जाएंगे और हमारे दरिद्रता कंगालीपन को और नहीं देखेंगे. केवल हमारे लक्ष्य है, इसलिए हम दोबारा जन्म लिया है. మనం అందుకే మళ్ళా పుట్టాము, తిరిగి జన్మించాము. మనం ఏంటి? దేవుని కోసం కనిపెట్టుకోవటం వంటి వాక్యాన్ని నెరవేర్చడానికి, రక్షణ కాపాడుకోవటం, ఇదే మన లక్ష్యం. మిగిలిన యుద్ధాలు ఉండే, బాధలు ఉండే, మనకి ఏం పర్వాలేదు. हमारा लक्ष्य है कि जीतना. हमारा లక్ష్యం ఏంటి? గెలవాలి. లోకాన్ని గెలవాలి, శరీరాన్ని గెలవాలి, హృదయాన్ని గెలవాలి, సాతాన్ని గెలవాలి. हम शरीर को जीतना है, शैतान को जीतना, हृदय को जीतना है, दुष्प्रेरणा को जीतना है, उद्धार को बचा के रखना, वचन की ओर बाट जाना है. वाक्य में पे చూద్దాం. सब प्रवर्तन కలిగి ఉందాం, अच्छी चाल चलन रखेंगे. आइए छोटे सा प्रार्थना करेंगे. రెండు చిన్న ప్రార్థన చేసుకుందాం. प्रेमी परमेश्वर, धन्यवाद प्रभु जी, आज का आपकी उपस्थिति में हमें इकट्ठा होने के लिए अच्छा मौका दिया. इस दौरान प्रभु जी आपने जो आत्मिक बातें, गहराई बातें प्रभु आपकी आत्मा के द्वारा हम सबके लिए प्रभु जी, बोलने वाला सुनने वाला हम सबके लिए दिया प्रभु जी. हमारे खिलाफ कोई कुछ भी बोल रहे कर रहे प्रभु जी, उन्हें क्षमा करते हुए, उनकी ओर ध्यान ना देते हुए, हमारे मेन लक्ष्य है परमेश्वर की
राज्य को हासिल करना। इसलिए वचन की ओर बाट जोना है हमें, ఉద్ధార్ కో బచా కే రఖనా, ఉసి మే ధ్యాన్ హోనే పాయి। మా యొక్క ప్రథమ లక్ష్యము నాయన పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి కాబట్టి నీ వైపు దృష్టి నిలిపి నీ కోసమే కనిపెట్టుకోవాలి। నువ్వనగా వాక్యమే నెరవేర్చబడాలి నా జీవితంలో। మిగిలిన మా లక్ష్యం కాదు ఈ యుద్ధాల, మాటకు మాట చెల్లించటమా, పగ తీర్చుకోవటమా, ఇవన్నీ మా లక్ష్యం కాదు। అందుకోసం మేము రాలా। इसके लिए हम नहीं बुलाया गया, इसके लिए हम नया जन्म नहीं लिया ప్రభు, हम नया जन्म लिया आपके राज्य में आने के लिए। కొత్తగా పుట్టాం, మరలా నూతనంగా జన్మించాం నీ రాజ్యంలోకి వెళ్ళే లక్షణాన్ని కలిగి ఉండడానికి। इसलिए प्रभु जी किसी भी विषय को लेकर उद्धार को खोने का कोई भी विचार, बोल चाल, व्यवहार हमारे अंदर ना होने पाए। बुरी आदत भी రక్షణ కోల్పోవాలన్నా చిన్న ఏ తలంపు గాని చెడ్డ కార్యాలు గాని వదిలిపెట్టిన మరలా చేయకుండా కాపాడబట్టోలా సాయం చేయండి प्रभु। हमारी आत्मा को सृष्टिकर्ता तुम्हारे हाथ में सौंपने के लिए, हिम्मत से सौंपने के लिए మా యొక్క ఆత్మల్ని సృష్టికర్త దేవా నీ చేతులకు ధైర్యంగా అప్పచెప్పుకోగలగటానికి ఆ రక్షణ మే కాపాడుకునే కృప దయచేయండి। हमारे उद्धार को बचाने की कृपा दीजिए। సమస్య हमारे लिए परीक्षा है, इसमें जीतना है। సమస్యలు మాకు పరీక్ష లాంటివి, ఇందులో మేము గెలవాలి। ఆ సత్యం తెలుసుకున్న నడవటంలో సహాయం చేయండి। सच्चाई को जानकर चलने में मदद करना। यीशु के नाम से दुआ मांगते हैं पिता, आमीन। యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్। ప్రైజ్ ది లార్డ్। सबको जय मसीह। అందరికీ వందనాలు। सब लोग